వనరులని కూడా విస్తారంగా వినియోగించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. తెలంగాణ రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పాదనకు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేదే మా విధానం. సౌర విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పే వారికి మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. నూతన విధానం ప్రకారం ఒక సెల్ ఏక గవాక్ష సింగిల్ విండో పద్ధతిన పనిచేస్తుంది. సౌర విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పాలనుకునే వారికి అన్ని అనుమతులు ఆ సెల్లో ఒకే చోట లభిస్తాయి. సోలార్ ప్లాంట్ నెలకొల్పేందుకు కొనే భూమిపై చెల్లించిన స్టాంపు డ్యూటీని, ప్లాంట్కు అవసరమైన సాంకేతిక సామగ్రి కొనుగోలు చెల్లించిన వ్యాట్ను 100% తిరిగి చెల్లిస్తాం. 2017-18 నాటికి 5000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల భయంకరమైన కరెంటు కోతనున్న తెలంగాణ రాష్ట్రం తక్కువ సమయంలోనే సమస్యను అధిగమించింది. ₹91,500 కోట్ల పెట్టుబడితో జెన్కో, సింగరేణి కాలనీస్, ఎన్టీపీసీ సోలార్ యూనిట్ల ద్వారా ఈ లక్ష్యం నెరవేర్చబోతున్నాం. వచ్చే ఖరీఫ్ నుంచి రైతులకు 9 గంటల పాటు విద్యుత్ అందిస్తామని ప్రకటించడానికి సంతోషిస్తున్నాం. వ్యవసాయం, అనుబంధ రంగాల అధ్యక్ష. రాష్ట్రంలో ఎక్కువ మంది ఆధారపడే రంగం వ్యవసాయం. ఎక్కువ మంది బతికేది వ్యవసాయంతోనే. అందుకే వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది ప్రభుత్వం. 17,000 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసినాం. రుణమాఫీకై చెల్లించాల్సిన వాయిదాలను 4 విడతలకు గాను ఇప్పటికే 2 విడతలు బ్యాంకుల్లో జమ చేశాం, రైతులకు పే చేశాం. 2016-17లో మరో విడత అందిస్తున్నాం. వచ్చే ఏడాది అంటే 2017-18 సంవత్సరంలో రైతుల పంట రుణాలు 100కు 100% మాఫీ అవుతాయి. రాష్ట్రంలోని ప్రతి ఎకరా సాగు భూమికి సేద్యము నీరు అందించాలన్న లక్ష్యంతో 2016-17 బడ్జెట్లో ముందెన్నడూ లేని విధంగా ₹25,000 కోట్లను ప్రతిపాదించిన విషయం ఇంత క్రితమే చెప్పాను. సమయానికి తగినంత సాగునీరు అందడం వల్ల వ్యవసాయ ఆదాయం మెరుగుపడుతుంది. దీనికి తోడు వ్యవసాయ రంగంలో అనేక వినూత్న పథకాలను ప్రవేశపెట్టాం. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా అభివృద్ధి చేస్తున్నాం. వరి, మొక్కజొన్న, పప్పు దినుసులు, నూనె గింజలకు ప్రత్యేక పంట క్షేత్రాలను ఏర్పాటు చేస్తాం. కోసిన పంటల నిల్వకు, మార్కెటింగ్కు తగిన సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నాం. పాలీ హౌస్, గ్రీన్ హౌస్ కల్టివేషన్ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు సబ్సిడీలు ఇస్తున్నాం. రాష్ట్రంలో 2016-17లో 600 మంది ఎస్సీ రైతులకు పాలీ హౌస్ కల్టివేషన్లో 100% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించాం. రైతులందరికీ భూసార ఆరోగ్య కార్డులను పంపించేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఈ కార్డు వల్ల రైతుకు తమ భూసార ఆరోగ్య స్థితి తెలుస్తుంది. దీనివల్ల తమ భూమికి తగిన రసాయనిక ఎరువులనే వాడడం ద్వారా ఉత్పాదక పెంచగలుగుతామని చెప్పి భావిస్తున్నాం అధ్యక్ష. సూక్ష్మ సేద్యం ప్రాధాన్యతను గుర్తించాం. సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు అన్ని సామాజిక వర్గాల రైతులకు సబ్సిడీ పరిమితిని 1 హెక్టారు నుంచి 5 హెక్టార్లకు పెంచాం. అదేవిధంగా గరిష్ట సబ్సిడీపై ఉన్న కుటుంబానికి ₹1,00,000 పరిమితిని సడలించాం. వ్యవసాయ రంగంలో చక్కటి ఫలసాయాన్ని ఇచ్చే అంశాల్లో పండ్లు, కూరగాయల సాగు ముఖ్యమైంది. రాష్ట్రంలో కూరగాయల సాగుకు అనుకూలమైన భూములు ఉన్న మనకు అవసరమైన కూరగాయల్లో 70% దిగుమతి చేసుకుంటున్నాం. పండ్లు, కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దిగుబడుల సేకరణ, నిల్వ, మార్కెటింగ్ వ్యవహారాల్లో ఈ కార్పొరేషన్ను రైతుకు బాసట నిలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పి పసుపు, కారం, అల్లం లాంటి సరుకులను కూడా నాణ్యమైనవి ప్రజలకు అందించాలని చెప్పి నిర్ణయించిన అధ్యక్ష. రైతుల వ్యవసాయ పరపతి అవసరాల పట్ల శ్రద్ధ పెడుతున్నాం. రైతులకు బ్యాంకులు, నాబార్డు ఇచ్చే వార్షిక వ్యవసాయ రుణాల పరిమితిని పెంచేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నది. కేంద్రం ప్రారంభించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్ర రైతాంగానికి ఎంతో తోడ్పాటును ఇస్తుంది. పంట బీమా కోసం రైతులు ఖరీఫ్ పంటలపై కేవలం 2%, రబీ పంటలపై కేవలం 1.5% ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. మిగతా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు పంట బీమా చేసిన రైతులకు పూర్తి పరిహారం లభిస్తుంది. మార్కెటింగ్ శాఖ వారు రాష్ట్రంలోని 330 చోట్ల గిడ్డంగుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 17.075 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇందులో నిల్వ చేయవచ్చు. నాబార్డు రుణ సాయంతో చేయనున్న ఈ గిడ్డంగుల నిర్మాణపు అంచనా వ్యయం ₹1,024.50 కోట్ల అధ్యక్ష.
చెరువుల పునరుద్ధరణ వల్ల మత్స్య సంపద కూడా పెరుగుతుంది. మత్స్య పరిశ్రమను ప్రోత్సహించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్సీడీసీ ఆర్థిక సాయంతో మేకల గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం. సంచార పశు వైద్యశాలను పటిష్టపరుస్తున్నాం. 2016-17 బడ్జెట్లో వ్యవసాయ శాఖ, సహకార శాఖ, మార్కెటింగ్ శాఖలకు రూపాయలు 6,759 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, ఆరోగ్యం మాది అభివృద్ధి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరగడం మాత్రమే అనుకునే యాంత్రిక అవగాహన కాదు. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ, మన దేశం ఆర్థిక అభివృద్ధిలో 2వ స్థానంలో ఉంది, కానీ మానవ అభివృద్ధి సూచికల్లో 138వ స్థానంలో ఉందని అన్నారు. ఈ అంతరాన్ని కుదించడానికి విద్య మరియు ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించడమే ఏకైక మార్గమని భావిస్తున్నాం. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. అయితే ఆ ప్రజలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నప్పుడే పథకాలకు సార్థకత. అందుకే ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. ఇప్పుడున్న ప్రజా వైద్యంలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. ప్రజా వైద్యం మెరుగుదలకు, స్థిరీకరణకు, క్రోడీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాం. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి పోయి, బీమారైతే సర్కారు దవాఖానకే పోతాం అనే దశకు తీసుకువస్తాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి నిమ్స్ వరకు ఏ ఆసుపత్రికి ఏమి చేయాలనే విషయంలో ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం జరిపింది. ప్రభుత్వ వైద్యశాలను పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచడానికి ఆసుపత్రుల్లో పడకలు, విద్యుత్తు, టాయిలెట్లు, బెడ్షీట్లు సరైన రీతిలో ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజారోగ్యం ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైంది. సర్కారు వైద్యాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. 2016-17 బడ్జెట్లో ప్రజారోగ్య రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుడతాం. సర్కారు దవాఖానల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని గౌరవ ముఖ్యమంత్రి సంకల్పించారు. సర్కారు దవాఖానల్లో సౌకర్యాలు మెరుగు చేస్తే అవి ప్రైవేటు దవాఖానలు ధీటుగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40 చోట్ల డయాలసిస్ సెంటర్లు, 40 చోట్ల డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, శస్త్రచికిత్స సౌకర్యాలు కల్పించాలని, డాక్టర్లతో సహా అన్ని ఖాళీలు భర్తీ చేయాలని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య విధాన పరిషత్ పరిధిలోకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు తీసుకొస్తున్నాం. సర్కారు దవాఖానల ఆధునీకరణ కోసం 2016 బడ్జెట్లో ప్రజారోగ్య రంగానికి తగినన్న నిధులు కేటాయిస్తాం. వైద్య పరికరాల కొనుగోలు కోసం రూపాయలు 600 కోట్లు, డయాగ్నోస్టిక్స్ వ్యాధి నివారణ నిర్ధారణ పరికరాల కొనుగోలు కోసం 316 కోట్లు, పాత మంచాల స్థానంలో కొత్తవి వేసేందుకు, దవాఖాన భవనాల మరమ్మతులకు వన్ టైం ప్రొవిజన్గా ప్రజారోగ్య రంగానికి కేటాయింపులు చేశాం. మందులు, శస్త్రచికిత్స పరికరాల కొనుగోలుకు నిధులు పెంచుతున్నాం. అందుకోసం 2015-16 బడ్జెట్లో రూపాయలు 117 కోట్లు ప్రతిపాదించినాం. 2016-17 బడ్జెట్లో మందులు, చికిత్స పరికరాల కోసం రూపాయలు 225 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. పై కేటాయింపులకు అదనంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లోని శాఖాధిపతులకు రూపాయలు 56 కోట్లు కేటాయించాం. ఆకస్మికంగా ఏమైనా అవసరాలు వస్తే తాత్సారం చేయక తగిన నిర్ణయాలు తీసుకొని ఈ నిధులను వినియోగిస్తారు. ఆకస్మిక అవసరాలకు ప్రభుత్వాన్ని నిధులు అడగడంలో జరిగే కాలయాపనను ఇది నివారిస్తుంది. ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టతకు, డాక్టర్లపై పనిభారాన్ని తగ్గించేందుకు సర్కారు దవాఖానల సూపరింటెండెంట్లకు మరిన్ని అధికారులు ఇవ్వాలని ప్రతిపాదించినాం. హైదరాబాద్ నగరంలో జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. జనాభాకు తగినన్ని సర్కారు దవాఖానలు నగరంలో లేవు. ఎప్పుడో వెలిసిన దవాఖానలు ఇప్పటికీ ఇంత జనాభాకు సేవలందిస్తున్నాయి. పెరిగిన ప్రజా అవసరాల దృష్ట్యా నగరంలో ఉస్మానియా, గాంధీ, కింగ్ కోటికి తోడు మరో 4 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని నిశ్చయించినాం. నెదర్లాండ్స్కు చెందిన రోబో బ్యాంక్ వారి సహాయ సహకారాలతో వీటిని నెలకొల్పుతాం. వరంగల్ ఎంజీఎంను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మారుస్తాం. ఖమ్మం, కరీంనగర్లో కూడా ఆధునిక సౌకర్యాలతో కొత్త దవాఖాన నిర్మాణానికి ఇదే సంస్థను సంప్రదించినాం. రోబో బ్యాంక్ ఆర్థిక సాయంతో శ్రీలంక దేశంలో దవాఖానలు నెలకొల్పారు. ఆరోగ్య శాఖ మంత్రి గారి నాయకత్వంలోని అధికారుల బృందం ఇటీవలే శ్రీలంకకు సందర్శించి ఆ దవాఖానాలు చూసి వచ్చారు. తమిళనాడుకు కూడా వెళ్ళి అక్కడి ప్రజారోగ్యం గురించి అధ్యయనం చేశారు. ఎక్కడ మెరుగైన వైద్య సేవలు అందుకుతున్నా
వాటిని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి మాకు ఎలాంటి శశబిషలు లేవు. 2016-17 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి మొత్తంగా రూపాయలు 5,967 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. 2015-16 బడ్జెట్లో చేసిన రూపాయలు 4,932 కోట్ల కంటే ఇది 1,000 కోట్ల రూపాయలు దాదాపు ఎక్కువ అని చెప్పి ప్రకటిస్తున్నారు అధ్యక్ష. విద్య భవిష్యత్తుకు పునాది. మానవ వనరుల అభివృద్ధి ద్వారానే మంచి సమాజాన్ని నిర్మించగలమనేది ప్రభుత్వ ఉద్దేశం. పేద విద్యార్థుల చదువు కోసం పెట్టిన ఖర్చు భావి తరాలను బాగు చేయడానికి ఉపయోగపడుతుంది. మానవ వనరుల అభివృద్ధికి దోహదపడుతుంది. ఆర్థిక స్తోమత కలిగిన వారి పిల్లలు ఎలాగూ మంచి పాఠశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర పేద వర్గాల పిల్లలకు పుస్తకాలు, బట్టలు, మంచి భోజనం సమకూర్చి నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి ఏడాది 1,000 కోట్ల రూపాయలకు పైగా విద్య కోసం ఖర్చు పెడుతున్నప్పటికీ ప్రభుత్వ విద్యలో అనుకున్న ఫలితాలు రావడం లేదు. ప్రస్తుతం ఉన్న అన్ని విద్యా సంస్థలు మెరుగైన పద్ధతిలో నడిచే విధంగా విద్యార్థులకు మంచి విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. మెడికల్, అగ్రికల్చర్, ఫార్మా మినహా మిగతా అన్ని స్థాయిల విద్యా సంస్థల నిర్వహణ బాధ్యత విద్యాశాఖకే అప్పగించాలని గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు నిర్ణయించారు. మొత్తంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వ దృఢ సంకల్పంతో ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ ద్వారా నడుస్తున్న హాస్టళ్లను దశల వారీగా రెసిడెన్షియల్ పాఠశాలగా మారుస్తాం. బడి ఆవరణలో పరిశుభ్రత నిర్వహిస్తూ కనీస సౌకర్యాలు కల్పించే బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించాలని చెప్పి నిర్ణయించాం. విద్యాశాఖ ప్రణాళిక వ్యయం కింద రూపాయలు 1,694 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూపాయలు 9,044 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్యలకు సంబంధించిన వ్యయం మాత్రమే ఇది. మెడికల్, అగ్రికల్చరల్, వెటనరీ విద్య, మైనార్టీల విద్యకు మరియు ఉపకార వేతనాలకు, ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు, వసతి గృహాలకు ప్రభుత్వం చేస్తున్న వ్యయం విద్య మీదే అయినా విద్యాశాఖ డిమాండ్లో భాగం కాదని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. సంక్షేమ పథకాలు, ఇది సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వమని, ఇది అట్టడుగు వర్గాలకు, అసహాయకులకు, అన్నార్థులకు అండగా నిలిచే ప్రభుత్వమని, స్వార్థం, దోపిడీ, సంకుచిత తత్వాలను దరిచేయకుండా దృఢ సంకల్పంతో నిజమైన అభివృద్ధిని సాధించే ప్రభుత్వమని ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాం. 2 బెడ్రూమ్ల ఇల్లు, నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి మీకు తెలుసు. 2 పడక గదులు, హాలు, వంటగది, 2 మడుగుదొడ్లు ఉన్నటువంటి 2 బెడ్రూమ్ల ఇంటిని ఈ పథకం కింద నిర్మిస్తాం. దేశంలో మరెక్కడా కూడా నిరుపేదలకు 100% ప్రభుత్వ ఖర్చుతో ఇంత పెద్ద ఇల్లు కట్టడం లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు పథకం అమలు కావడం మనందరికీ గర్వకారణం. అర్హులైన పేదలకు దశల వారీగా ఇల్లు కట్టించి ఇస్తాం. ప్రభుత్వ విధాన నిర్ణయానికి అనుగుణంగా గత ఏడాది 60,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేశాం. ఇందులో 36,000 ఇళ్లు గ్రామాల్లో, 24,000 ఇళ్లు పట్టణ ప్రాంతాల్లో నిర్మించాలనేది లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అప్పటికింకా ఖరారు కానప్పటికీ చొరవ తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చాం. సికింద్రాబాదు ఐడిహెచ్ కాలనీలో 377 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కూడా చేశాం. ఈ పథకం ప్రజల మన్ననలు అందుకుంది, దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నది. ఇళ్ల కోసం అసాఖ్యంగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ ఆదరణ డిమాండ్లు చూసి ప్రభుత్వం తెగువతో ఒక నిర్ణయం తీసుకుంది. 2016-17 సంవత్సరంలో జిహెచ్ఎంసీ పరిధిలో 1,00,000 ఇండ్లు, ఇతర ప్రాంతాల్లో మరో 1,00,000 ఇండ్లు నిర్మించాలని చెప్పి భావిస్తున్నాం అధ్యక్ష. 2016-17లో నిర్మించదలిచిన ఈ 2,00,000 ఇండ్ల వ్యయాన్ని హడ్కో నుండి, ఇతర ఆర్థిక సంస్థల నుండి రుణంగా తీసుకుంటాం. ఇది బడ్జెట్లో పేర్కొన్న వనరులకు అదనం. ఎటువంటి రాజకీయ అధికారిక ఒత్తిళ్లకు తలగకుండా లబ్ధిదారులను నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తాం. షెడ్యూల్ కులాలు, తెగలు మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమ అధ్యక్ష. భారతదేశంలో బడ్జెట్ లోటు లేని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కావడం చాలా సంతోషం. గత ఏడాది 1,15,000 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం. ఈసారి అంతకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టుకుంటున్నాం. మన వృద్ధి రేటు కూడా ఆశాజనకంగా ఉంది. అయితే ఈ అభివృద్ధి ఫలాలు పేదలకు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. పేదల సంక్షేమానికి, వారి విద్య కోసం, వారి వైద్యం కోసం పెట్టే ఖర్చును
మానవ వనరుల అభివృద్ధి కోసం పెడుతున్న ఖర్చుగా ఈ ప్రభుత్వం భావిస్తున్నది. మానవ వనరుల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టకుండా సాధించే ప్రగతి అస్థిరమైనదని చెప్పి ఈ ప్రభుత్వం గట్టిగా నమ్ముతున్నది. అందుకే పేదల సంక్షేమానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం కోసం ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నది. ప్రతి వ్యక్తిపై సంక్షేమ రంగానికి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో మరొకటి లేదు అధ్యక్ష, అది మన రాష్ట్రమే. సంక్షేమ రంగంలో దేశంలో నంబర్ 1 రాష్ట్రం తెలంగాణని ప్రకటించడానికి నేను గర్వపడుతున్నాను. కేవలం సంక్షేమ రంగానికి 2016-17 బడ్జెట్లో రూపాయలు 13,412 కోట్లు ఖర్చు పెడుతున్నామని గర్వంగా ప్రకటిస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రం కూడా సంక్షేమానికి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడం లేదు. అంతేకాదు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అల్పాదాయ వర్గాలుగా పరిగణించడానికి గతంలో ఉన్న ఆదాయ పరిమితి కూడా పెంచినాం. గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని 60,000 నుంచి వెళ్ళి 1,50,000 రూపాయలకు, పట్టణ ప్రాంతాల్లో పరిమితిని 75,000 నుంచి వెళ్ళి 2 లక్షల వరకు పెంచాం. దీనివల్ల ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అంగన్వాడీ వర్కర్లు, హోంగార్డులు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు కూడా అందుతున్నాయని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష. సామాజిక ఆర్థిక రంగాల్లో తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన షెడ్యూల్డ్ కులాల వారి వికాసానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. వీరి సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాం. ఆర్థికాభివృద్ధి పథకాలు, వ్యవసాయ భూమి కొనుగోలు పథకం, ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ, కళ్యాణ్ లక్ష్మి, విదేశాల్లో చదువులకు ఆర్థిక సాయం, ఎస్సీ నివాస గృహాలకు ఉచిత కరెంటు 50 యూనిట్ల వరకు వంటి పథకాలు అమలుతో వీరి వికాసానికి కృషి చేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ గృహాల పథకంలో ఎస్సీ లబ్ధిదారులను గణనీయంగా ఎంపిక చేసేందుకు శ్రద్ధ తీసుకుంటున్నాం. షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి 2016-17 బడ్జెట్లో 7,122 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా మాత్రమే గిరిజనుల అభ్యున్నతికి సాకారం అవుతుంది. ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అదే. షెడ్యూల్డ్ తెగల స్థితిగతులపై ఒక విచారణ కమిషన్ను నియమించిన సంగతి తెలిసిందే. కమిషన్ నివేదిక వచ్చాక వారి సిఫారసుల మేరకు షెడ్యూల్డ్ తెగల సామాజిక ఆర్థిక వికాసానికి తగిన చర్యలు తీసుకుంటాం. కమిషన్ ఇచ్చే సూచనలు అనుసరించి వాల్మీకి, బోయ, కాయితీ లంబాడ తెగలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చే అవకాశాలను పరిశీలిస్తాం. గిరిజన సంక్షేమం కోసం 2016-17 బడ్జెట్లో 3,750 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలో జనాభా పరంగా వెనుకబడిన తరగతులు వారే అధికులు అధ్యక్ష. బీసీలలో వృత్తికారుల సంక్షేమ వికాసాలను ఆశించి ఫైనాన్స్ కార్పొరేషన్లు పనిచేస్తున్నాయి. ఆయా వృత్తులకు చెందిన సామాజిక వర్గాల వారి ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఇవి కృషి చేస్తున్నాయి. ఆ కార్పొరేషన్లకు తగినన్ని నిధులను కేటాయించాము. విద్యార్థులకు కళాశాలల ట్యూషన్ ఫీజులను రీఎంబర్స్మెంట్ చేయడమే కాక వారికి రాష్ట్రంలో 10 బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నాము. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం కోసం భూమిని కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం 2016-17 బడ్జెట్లో 2,530 కోట్లను ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష. మైనార్టీ సంక్షేమం మా ప్రభుత్వానికి అత్యంత ప్రధానం. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు మైనార్టీల సంక్షేమం కోసం మా ప్రభుత్వం తీసుకున్న చర్యలే అందుకు సాక్ష్యం. షాదీ ముబారక్ కోసం గత ఏడాది రూపాయలు 100 కోట్లు కేటాయించాం. కేటాయించిన నిధులు సద్వినియోగం అయ్యాయి కాబట్టి మరో 50 కోట్ల ఆదాయం కేటాయించామని ఈ సభకు సగర్వంగా తెలియజేస్తున్నాను. మైనార్టీ విద్యార్థుల విదేశీ చదువుల కోసం స్కాలర్షిప్లు ఇచ్చేందుకు రూపాయలు 25 కోట్లు విడుదల చేశాం. సివిల్ సర్వీసెస్ పరీక్షలు, రాష్ట్ర ఉద్యోగ పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడానికి 2015 సెప్టెంబర్లో మైనార్టీ స్టడీస్ సర్కిల్ను ఏర్పాటు చేసినాం. మైనార్టీల స్థితిగతులు అధ్యయనం చేయడానికి సుధీర్ కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటీ నివేదిక వచ్చిన వెంటనే మైనార్టీల సామాజిక ఆర్థిక అభ్యున్నతికి శాశ్వత ప్రాతిపదికన ఏరి చర్యలు తీసుకోవాలని నిర్ణయిస్తామని చెప్పి ప్రకటిస్తున్నాం అధ్యక్ష. సమాజ వికాసానికి చదివే ముఖ్యం కాబట్టి మైనార్టీల కోసం 70 ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాలను మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 2016-17 నుండే ఈ స్కూలు ప్రారంభం అవుతాయి. ఈ బడ్జెట్లో కొత్త ఆశ్రమ పాఠశాలలకు రూపాయలు 350 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. 2016-17 బడ్జెట్లో మైనార్టీ సంక్షేమానికి మొత్తం రూపాయలు 1,204 కోట్లను ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం
ప్రారంభించిన ఆసరా పింఛన్ల వల్ల వృద్ధులు, వికలాంగులు, వితంతుల జీవితాలకు భద్రత చేకూరింది. గౌరవంగా జీవించేందుకు ఇది ఆలంబన అయింది. నేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు కూడా ఆసరా పెన్షన్లు ఇచ్చి భరోసా కల్పించాం. ఈ ఆసరా పెన్షన్ల పథకం కింద 35.74 లక్షల మందికి భద్రత ఏర్పడింది. 2016-17 బడ్జెట్లో ఆసరా పింఛన్ల కోసం రూపాయలు 4,693 కోట్లు ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష. పేదింటి ఆడపిల్ల పెళ్లి కన్న తల్లిదండ్రులకు ఎంత భారమో మనందరికీ తెలుసు. ఆ భారాన్ని కొంత మేరకైనా పంచుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశం. కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభమయ్యాక పేదింట్లో పెళ్లి ఎంతో సంతోషంగా జరుగుతున్నది. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం అమ్మాయిల పెళ్లికి 51,000 రూపాయలు ఇస్తూ 2 ఏళ్ల క్రితం ఈ పథకాన్ని ప్రారంభించాం. ఈ ఏడాది నుంచి 2016-17 బీసీలతో సహా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలన్నింటికీ కులంతో, మతంతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సగర్వంగా ప్రకటిస్తున్నాను. కాబట్టి 2016-17 బడ్జెట్లో కళ్యాణ లక్ష్మి పథకం కోసం రూపాయలు 738 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. గౌరవ సభ్యులకు తెలుసు, 2014-15 మరియు 2015-16 బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమం కోసం వివిధ పథకాలను ప్రారంభించాం. ఆరోగ్య లక్ష్య కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులకు ఇచ్చే గుడ్ల సంఖ్యను, పాలను పెంచాం. అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చే వేతనాలను పెంచాం. వారికి అందించే సేవలలో నాణ్యత పెంపొందించేందుకు విశేషంగా కృషి చేస్తున్నాం. 2016-17 బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమం కోసం రూపాయలు 1,550 కోట్లను ప్రతిపాదిస్తున్నాము. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సమాజంలో ఇతర వర్గాల లాగానే బ్రాహ్మణ సామాజిక వర్గంలో పేదలున్నారని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బ్రాహ్మణ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తూ అందుకోసం రూపాయలు 100 కోట్లు 2017-18 బడ్జెట్లో కేటాయించడం జరిగింది. బ్రాహ్మణ సంక్షేమ నిధి విధి విధానాలను త్వరలోనే ఖరారు చేస్తాం. గౌరవ సభ్యులకు తెలుసు, అన్ని మండలాలను ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్తో అనుసంధానం చేస్తూ డబుల్ లేన్ రోడ్లను, అన్ని జిల్లాలను రాష్ట్ర రాజధానితో కలుపుతూ 4 లైన్ల రోడ్డును వేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రోడ్ల పనులు దశల వారీగా చేపడుతున్నాం. R&B ఆధ్వర్యంలో 2,570 కిలోమీటర్ల మేర కొత్త రహదారులను నిర్మిస్తున్నాం. 4,000 కిలోమీటర్ల మేర రహదారులను బాగు చేస్తున్నాం. 6 దశాబ్దాల సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో నిర్మించిన జాతీయ రహదారులను కేవలం 2,600 కిలోమీటర్లు మాత్రమే. జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పలుమార్లు ప్రధానమంత్రి దృష్టికి, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం పోరాడారు. దాని ఫలితంగా ఈ ఒక్క ఏడాదే తెలంగాణ రాష్ట్రానికి 1,600 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కార్యాలయాలు, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, అధికారుల నివాస గృహాలు, రాజ్భవన్ వద్ద అదనపు భవనాలు, తెలంగాణ కళా భారతీలను నిర్మించదలిచినాం. 2016-17 బడ్జెట్లో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూపాయలు 3,333 కోట్లు, భవన నిర్మాణానికి రూపాయలు 457 కోట్లను ప్రతిపాదిస్తున్నాము. పోలీసు, ప్రజాభద్రత రక్షణ, భద్రతకు భరోసా ఉందన్న నమ్మకం ఉంటే పరిశ్రమలు, సేవా రంగాలలో దేశ విదేశీ పెట్టుబడులు, పర్యాటకుల రాకడ ఎక్కువ ఉంటుంది. అందుకే పోలీస్ శాఖలో మౌలిక సదుపాయాలు ఆధునీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 2 ఏళ్లలోనే ఆ శాఖకు 4,000 ఆధునిక వాహనాలను మంజూరు చేసినాం. 4 బెటాలియన్లకు గాను 3,896 పోస్టులు మంజూరు చేసినాం. ఈ శాఖకు కొత్తగా CCTVలను మంజూరు చేస్తున్నాం. ముఖ్యమైన ప్రదేశాల్లో, రహదారి కూడల్లో వీటిని ఏర్పాటు చేస్తాం. నగర CCTVల పర్యవేక్షణ కోసం 2016-17 బడ్జెట్లో రూపాయలు 225 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. సందర్శకులకు కావాల్సిన కనీస సౌకర్యాలతో పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్లను ఆధునీకరిస్తున్నాం. ట్రాఫిక్లో విధులు నిర్వహిస్తున్నందువల్ల కాలుష్యానికి, వారి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రహించి ట్రాఫిక్ పోలీసుల సమస్యలపై స్పందించడం. ట్రాఫిక్ పోలీసులకు బేసిక్ వేతనానికి 30% అదనపు భత్యం కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే అధ్యక్ష. CID, ఇంటెలిజెన్స్ శాఖలో పనిచేసే వారికి బేసిక్పై
25% అదనపు భత్యాన్ని ఇచ్చినాం. హోంగార్డుల జీతం ఇది వరకు 9,000 ఉండేది అధ్యక్ష, దాన్ని ఇప్పుడు 12,000కు పెంచినాం. దేశంలోనే ఇది అత్యధికమని చెప్పి తెలియజేస్తుంది అధ్యక్ష. సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి బంజారాహిల్స్లో 7 ఎకరాల స్థలాన్ని కేటాయించినాం. ఇక్కడ పోలీస్ ట్విన్ టవర్స్ నిర్మిస్తాం. ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తున్నాం. 2016-17 బడ్జెట్లో దీని నిర్మాణం కోసం 140 కోట్లు, పోలీస్ సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి రూపాయలు 70 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఆకస్మిక సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే చర్యలు తీసుకునే వెసులుబాటును కల్పిస్తూ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, నగర పోలీస్ కమిషనర్ల ఒక్కొక్కరి వద్ద రూపాయలు 1 కోటి ఉంచాలని ప్రతిపాదిస్తున్నాం. దీనికి తోడు రూపాయలు 10 కోట్లు పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆధీనంలో ఉంటుంది. 2016-17 బడ్జెట్లో ఆకస్మిక పరిస్థితుల నిర్వహణ కోసం రూపాయలు 20 కోట్లను ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష. పోలీస్ శాఖ పటిష్టతతో పాటు ఫైర్ సర్వీస్ శాఖను కూడా పటిష్టం చేయనున్నాం. 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఫైర్ స్టేషన్లు లేవు. అగ్ని ప్రమాదాల నివారణ ఆవశ్యకతను గుర్తించి రాష్ట్రంలో కొత్తగా 63 ఫైర్ స్టేషన్ల ఏర్పాటు కోసం 2016-17 బడ్జెట్లో రూపాయలు 64 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. బహుళ అంతస్తుల బిల్డింగులలో అగ్ని ప్రమాదాలు జరిగితే రక్షణ చర్యలు చేపట్టేందుకు తగిన అత్యాధునిక అగ్నిమాపక వాహనాలను 3ని ఈ శాఖకు సమకూరుస్తున్నాం. 2016-17 బడ్జెట్లో అగ్నిమాపక శాఖకు రూపాయలు 223 కోట్లు ప్రతిపాదిస్తున్నాము.